పశ్చిమ బెంగాల్లో ఇటీవలే అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్రమ వలసదారులు, ముఖ్యంగా బంగ్లాదేశీయుల ఏరివేతపై అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని సరికొత్త ప్రభుత్వం చొరబాటుదారుల పట్ల డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే త్రిముఖ వ్యూహాత్మక విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత మే నెల నుండి ఇప్పటిదాకా దాదాపు 4,800 మంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులను గుర్తించి వారి సొంత దేశానికి డీపోర్ట్ చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గతంలో అక్రమంగా వచ్చిన వారిని జైళ్లల్లో ఉంచి ప్రభుత్వ నిధులతో పోషించేవారని, కానీ తమ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం వారిని నేరుగా సరిహద్దు భద్రతా దళానికి అప్పగించి సరిహద్దులు దాటించే ప్రక్రియను వేగవంతం చేసిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కఠినమైన చర్యల నేపథ్యంలో సరిహద్దు జిల్లాలోని అక్రమ వలసదారులు తీవ్ర భయాందోళనకు గురవుతుండగా అనేక మంది స్వచ్ఛందంగా సరిహద్దులు దాటి బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లిపోతున్న పరిస్థితులు తాజా నివేదికల ద్వారా వ్యక్తమవుతున్నాయి. ఈ బహిష్కరణ ప్రక్రియను మరింత వ్యవస్థీకృతం చేయడానికి పశ్చిమ బెంగాల్ హోం హిల్ అఫైర్స్ విభాగం అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులను, అలాగే జైలు శిక్ష ముగించుకొని విడుదలైన చొరబాటుదారులను ఉంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా సరిహద్దు జిల్లాలో 11 ప్రత్యేక హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రాలలో ఉన్న మరో 836 మంది బంగ్లాదేశీయులను త్వరలోనే స్వదేశానికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త నిబంధనల ప్రకారం అక్రమ వలసదారులను పట్టుకున్నప్పుడు గతంలో వలె కోర్టులలో హాజరుపరచకుండా నేరుగా బీఎస్ఎఫ్ కు అప్పగించే సరికొత్త యంత్రాంగాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనివల్ల న్యాయపరమైన ఆలస్యం తప్పి బంగ్లాదేశ్ సరిహద్దు రక్షక దళంతో ఉన్నతాధికారులు మాట్లాడి త్వరితగతిన వారిని వెనక్కి పంపడానికి వీలవుతోంది. వీటితో పాటు ఉత్తర 24 పరగనాల జిల్లాలోని హకీంపూర్ వంటి ప్రధాన సరిహద్దు అవుట్ పోస్టుల ద్వారా పత్రాలు లేని వలసదారులు స్వచ్ఛందంగా సరిహద్దులు దాటి వెళ్లిపోయేలా అధికారులు గట్టి నిఘా మరియు కౌన్సిలింగ్ చర్యలు చేపట్టారు. రాష్ట్ర డెమోగ్రఫీ దెబ్బతినకుండా కాపాడటమే ధ్యేయంగా ప్రభుత్వం ఓటర్ల జాబితాల ప్రక్షాళనను ముమ్మరం చేసింది. అనుమానాస్పద వ్యక్తుల బయోమెట్రిక్ వివరాలను సేకరించి విదేశీయుల గుర్తింపు పోర్టల్ ద్వారా సరిపోల్చుతూ అక్రమ పౌరుల పేర్లను ఓటర్ల జాబితా నుండి మరియు అధికారిక గుర్తింపు పత్రాల నుండి తొలగిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా భారతీయ పౌరసత్వాన్ని క్లెయిమ్ చేస్తే 30 రోజుల్లోగా సదరు రాష్ట్రాల నుండి ధృవీకరణ పూర్తి కావాలని, లేని పక్షంలో వారిని విదేశీయులుగానే పరిగణించి బహిష్కరణ చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం సరిహద్దు కంచె నిర్మాణానికి భూమిని కేటాయించలేదని ఆరోపించిన భాజపా అధికారంలోకి రాగానే రక్షణ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన చికెన్ స్నెక్ ప్రాంతంతో పాటు సుమారు 100 కిలోమీటర్ల మేర భూమిని సరిహద్దు కంచె నిర్మాణానికి బీఎస్ఎఫ్ కు అప్పగించింది. అయితే ఈ ఆకస్మిక ముమ్మర తనిఖీల పర్వంలో కొన్ని చోట్ల స్థానిక బెంగాలీ మాట్లాడే పౌరులు సైతం ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నప్పటికీ జాతీయ భద్రత, సరిహద్దు పరిరక్షణే పరమావధిగా బెంగాల్ యంత్రాంగం ఈ ఆపరేషన్ను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.